చేసిన మధ్యవర్తిత్వం పదే పదే గుర్తు చేస్తున్నారు. చాలా ఎక్కువగానే కష్టపడ్డారు అని అనుకోవాలా నిజంగా? వాళ్ళు ఫీల్ అవ్వాలా? రేపు పొద్దున తెలుగుదేశం గనక అధికారంలోకి వచ్చింది అనుకోండి, గొట్టం వాడికి మేము లైఫ్ ఇచ్చామని చెప్తారు వీళ్ళు. ఖచ్చితంగా. ఇప్పుడు దాని అర్థం అదే కదా ఒక రకంగా. చెప్తారు. అట్లాగే బీజేపీకి పవర్ లోకి వచ్చింది అనుకోండి, బీజేపీ వాళ్ళు ఏం తిట్టరు అంతే. అంతకు మించి భారతీయ జనతా పార్టీ రేపు పొద్దున ఓడింది అనుకోండి, మొత్తం తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ తిడతారు తెలుగుదేశం వాళ్ళందరూ. ఈయన మూలంగా లేకపోతే సింగల్గా అయితే మనం గెలిచేద్దు అని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మనస్ఫూర్తిగా పూజలు చేయాల్సింది ఏంటంటే తెలుగుదేశం కూటమి గెలవాలని. గెలిచి అధికారంలోకి వస్తే ఈయన కొంతవరకు సేఫ్ గేమ్ నడుస్తుంది. చివరికి తొక్కుతారు కానీ ఇప్పుడు వరకు 2 సార్లు మాట్లాడారు ఈ తరహా వ్యాఖ్యలు. మొన్న కూడా నానా చివాట్లు తిన్నాను, తిట్లు తిన్నాను, అటకాయలకు ఒప్పించాను అనేది. ఇప్పుడు కూడా పెద్ద మనిషి చేసుకున్నాను, మధ్యవర్తిత్వం నష్టపోయాను అనేది. ఇప్పుడు ఈ మాటలు చూస్తా ఉంటే అసలు మాకు టీడీపీతో పొత్తు వద్దురా బాబు, నీకు దండం అని చెప్పినా, లేదు సార్ ప్లీజ్ ప్లీజ్ మీరు ఎలాగైనా పొత్తు పెట్టుకోండి అని బతిమాలి మధ్యవర్తిత్వం వహించి వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఒప్పించారా పవన్ కళ్యాణ్ గారు? అది క్లియర్ గానే కనబడుతుంది కదా. భారతీయ జనతా పార్టీకి పొత్తు ఇష్టం లేదు టీడీపీతో. ఈయన పదే పదే ప్రెషర్ చేస్తున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ కూడా చివరికి ఒకటే ఆలోచించింది, జగన్ ఎట్లాగో మనతో రాడు, ఎన్డీఏ బలోపేతం కావాలా, ప్లస్ తెలుగుదేశం పార్టీని తీసుకురావడానికి